క్రిస్మస్ కొరకు డెకరేషన్స్, ఇంటికి సున్నం, కొత్త బట్టలు, కొత్త ఫుడ్డు, కొత్త జనాలు, కొత్త ముఖాలు చక్కగా చేసుకోవాలనే ఆలోచనలో చాలామంది ఉంటారు. సో తప్పు లేదు, చేసుకోవడం అనేది తప్పని నేను అనటం లేదు. కానీ క్రిస్మస్ దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది దేవుని బిడ్డలకు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించటం, అంటే ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి వ్యసనాల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. అంటే నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే ఒక వ్యక్తి తన పాపముల నుండి విడిపించి, ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆ వ్యసనాల నుండి విడిపించి, ఆ యొక్క పాపము నుండి వచ్చేటటువంటి వేదనకరమైన జీతాన్ని పొందకుండా రక్షించబడినప్పుడే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉందా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్తే ఇంటికి సున్నం కొట్టుకుంటారని, కొత్త బట్టలు కొనుక్కుంటారని, కొత్త ఇల్లు కొనుక్కుంటారని, మంచి ఫుడ్ వండుకొని తింటారని యేసుక్రీస్తు ప్రభువారు దానికోసం రాలేదు భూమి మీదకి. కానీ ఒక వ్యక్తిని భయంకరమైన వేదనకరమైనటువంటి స్థలము నుండి, ఆ పాపము నుండి ఆ వ్యక్తిని విడిపించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి భూమి మీదకి రావడం జరిగింది. దేవుని ఉద్దేశాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామని ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని ఆలోచనను మనం ఒకసారి నెరవేరుస్తున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సంవత్సరమంతా అసలు యేసుక్రీస్తు ప్రభు అన్నా, ప్రార్థన అన్నా, భక్తి అన్నా, విశ్వాసం అన్నా ఏమీ లేకుండా బ్రతికి సంవత్సరానికి ఒక్కసారి మనం చర్చి కాడెళ్ళి సున్నము కొట్టి చర్చి కాడెళ్ళి హంగామా చేసినంత మాత్రాన దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా అంటే అలా చేసిన వారందరూ వేస్ట్ క్యాండిడేట్లని నేను అనట్లేదు, దయచేసి మీరు ఏమీ తప్పుగా భావించకండి. కానీ నేను అనే ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి వచ్చారు కదా. మరి ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో ఒకసారి మనం ఆలోచించుకుంటే, నేను రక్షించబడ్డానా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను రక్షించబడ్డానా? ఒకవేళ రక్షించబడలేదంటే ఆ రక్షించబడడం కోసం నేను ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్న వ్యక్తిగతంగా మనం వేసుకొని, ఎప్పుడైతే మనం రక్షించబడడానికి, ఎవరు రక్షించబడతారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వ్యక్తి రక్షించబడతారు.